ఈరోజు వసంత పంచమి కదా! అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నాకైతే దీని గురించి పెద్దగా తెలీదు. ఈ వసంత పంచమి రోజు మనం సరస్వతీదేవిని ఆరాధిస్తే మంచిగా ఉంటుంది అని తెలుసు. అందుకని నేను సరస్వతీదేవి బొమ్మ గీద్దాము అని ట్రై చేశాను. ఫైనల్‌గా బొమ్మ అయితే గీసేసాననమాట. ఇట్లా వచ్చింది నా బొమ్మ. ఒక వైట్ పేపర్ మీద మంచిగా గీసాననమాట. దీన్ని ఇంకేదైనా డెకార్ చేద్దాం అనుకున్నాను. కానీ మన వల్ల అయితే అయ్యేది కాదు. మనం అనుకున్న 1 అవర్ టైంలో మనకి ఎన్ని అవుతాయి చెప్పండి? ఆశ, అత్యాశ ఉండాలి గానీ అది మరి ఓవర్ అయితే అవ్వకూడదు. అయితే మొదటికే మోసం వచ్చేస్తది. పంచమి ఎప్పుడొస్తదంటే మాఘమాసంలో వచ్చే ఫస్ట్ పంచమి. అదొక్కటే తెలుసు. ఇంకేమీ తెలీదనమాట. అండ్ ఈరోజు మనం పిల్లల చదువులే కాకుండా మన పెద్దవాళ్ళు కూడా ఏదన్నా ఒక బిజినెస్ కానీ అట్లాంటిది కొత్త బిగినింగ్ గనక స్టార్ట్ చేసినా మనకి మంచి సక్సెస్ ఉంటుంది. ఇలా ఈ సరస్వతీదేవి పుట్టినరోజు రోజు కనుక ఏది చేసినా కూడా. ఇలా చిన్నగా ఫైనల్‌గా ఆర్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈసారి కొంచెం గట్టిగా దండం పెట్టుకోవాలి. ఛానల్ స్టార్ట్ చేసి ఇయర్ అయినా ఎక్స్‌పెక్ట్ చేసినంత గ్రోత్ లేదు. సో, గట్టిగా దండం పెట్టుకుంటే అయిపోతుంది ఈరోజు. ఇంకా మా పాపను కూడా ఇట్లా కాళ్ళకి పసుపు రాసి మంచిగా రెడీ చేశాననమాట. వాళ్ళ స్కూల్‌లో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అందుకని మంచిగా రెడీ చేసి పంపియమంటే ఇలా యెల్లో కలర్ వేసి పావడా వేసి రెడీ చేసి మంచిగా పూజ కూడా చేయించేశాను. తర్వాత పూలు, బుక్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టేసుకొని మంచిగా దండం అంటారు కదా, సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అని. వాళ్ళ వేలో వాళ్ళు దండం పెట్టుకుంటే నా వేలో నేను దండం పెట్టుకున్నాను. మా పాప అయితే కొన్ని శ్లోకాలు అయితే చెప్పింది, వినేసేయండి. శుక్లం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ విష్ణుపస్మృతహే. సరస్వతి నమస్తే. సరస్వతి నమస్తుభ్యం వరదే రూపిణి విద్యారంభం కరిష్యామి భవతు మే సదా. ఇలా మొత్తం చెప్పిచ్చేసి స్కూల్లో ఇట్లా వదిలిపెట్టేశాను అనమాట. వాళ్ళ స్కూల్ అయితే ఇట్లా రెడీ చేసున్నారు. అక్షరాభ్యాసాలు ఉన్నాయని చెప్పాను కదా, దానికోసం. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.